సరస్వతి ఆంటీ, నాకు అర్థం కానిది ఏంటంటే, అమ్మ తన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బులు లేవని ఎందుకు చెప్పింది నాన్నతో. నాన్న కూడా అమ్మతో అలాగే అబద్ధం ఆడాడు. ఇలా ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్నలు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారనేదే నాకు అర్థం కావట్లేదు. అవునా బాబు, నువ్వేం బాధపడకులే. వాళ్ళ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకూడదు. సరే, నాకు ఒక పనుంది నీతో. పద, మీ ఇంటికి వెళ్దాం. ఎందుకు సరస్వతి ఆంటీ? ఇప్పుడే కదా నేను చెప్పినవేవి నా తల్లిదండ్రులతో చెప్పను అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే అంటున్నారేంటి మీ ఇంటికి వెళ్దాం పదా అని? కొంప తీసి మా అమ్మ డాడీకి ఏమైనా చెప్తారా ఏంటి? లేదురా చంటి, నేను నీ దగ్గరికే వస్తున్నాను పని మీద. దారిలో ఇలా కూర్చున్నావేంటి అని నీతో మాట్లాడుతున్నాను. ఇంటికి వెళ్దాం పదా. ఒక నోట్బుక్ లో నేను చెప్పినవన్నీ నువ్వు రాయాలి. నా దగ్గర నోట్బుక్ లేదు సరస్వతి ఆంటీ.